ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. ఈవేళ 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు జరిగే సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉండనుంది. ఈ నెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక అటు అసెంబ్లీ సమావేశాలు 8వ తేదీ వరకు కొనసాగించాలని నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. ఈవేళ 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు జరిగే సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉండనుంది. ఈ నెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక అటు అసెంబ్లీ సమావేశాలు 8వ తేదీ వరకు కొనసాగించాలని నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. నేడు జరగబోయే రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. ఫోన్లో కోటేశ్వరరావు. దీపిక, ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు చేరుకున్నాయి. నిన్న జరిగినటువంటి గవర్నర్ ఉమ్మడి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంతో నిన్న నిరవధికంగా వాయిదా పడినటువంటి సమావేశాలు ఈ రోజు రెండో రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతున్నాయి. ప్రారంభమైన వెంటనే మరి నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది ఈ రోజంతా. ఈ తర్వాత ముఖ్యంగా చూసుకుంటే ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రధానంగా ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు సంబంధించినటువంటి ఇప్పుడే తుది కసరత్తు కూడా దాదాపుగా పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 7వ తేదీన ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే రేపు ఖచ్చితంగా ఈ రోజు రేపు ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఏదైతే ఉందో పేదపత్యాలు కానీ ప్రభుత్వ వ్యయాలు కానీ ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులు కానీ ప్రధానంగా చేసుకొని ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రధానంగా చూసుకుంటే ఈ సంవత్సరం ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించి కానీ నిధులకు సంబంధించి కానీ ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. అంతేగాని వేరే పథకాలు కానీ వేరే ఇతర అంశాలు కానీ ప్రస్తావనగా వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రేపు మరి రాజేంద్ర ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ రోజు అయితే మాత్రం గవర్నర్ నిన్న సుదీర్ఘంగా దాదాపు గంటన్నర పాటు ప్రసంగించినటువంటి గవర్నర్ ప్రసంగానికి ఈ రోజు సభ్యులైతే ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున ఉంటుంది. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగానికి సంబంధించి చూసుకుంటే టీడీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వం సంబంధించినటువంటి అసత్యాలను మరి సభలో గవర్నర్ ద్వారా ప్రసంగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేసిన పరిస్థితి కొంత ఉధృత పరిస్థితి కూడా ఒకనొక టైంలో ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో సభ్యులైతే ఒకనొక సమయంలో రేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరు పక్షాలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్న నేపథ్యంలో అనంతరం టీడీపీ సభ్యులు మరి వాకౌట్ చేశారు. నిన్న వాకౌట్ చేయడంతో ఆ తర్వాత గవర్నర్ కి సంబంధించినటువంటి ప్రసంగం అనంతరం నిరవధికంగా వాయిదా పడింది. ఈ రోజు అయితే 9 గంటలకు ప్రారంభమవుతున్నటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు మరింత వాడివేడిగా జరిగే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సుదీర్ఘంగా 39 పేజీల గవర్నర్ ప్రసంగానికి ఈ రోజు మరి సభ్యులైతే ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది తెలుస్తుంది. ఈ మరికొద్ది సేపట్లోనే ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కోటేశ్వరరావు.